దయచేసి ప్రజలారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని దయచేసి చూడండి. ఈయన బండి సాయి భగీరథ్. ఇప్పుడు పోక్సో కేసులో సెక్షన్ 6 కింద ఒక మైనర్ బాలిక మీద తరచుగా అఘాయిత్యం చేసిండన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని రక్షించాలనే ఆలోచనే ఉంది తప్ప ఈయనను ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా మాకైతే ఇప్పటివరకు అర్థం కావడం లేదు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన వెంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ. ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. ఇలా ప్రభుత్వంలో హోంమంత్రి లేడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక సోకాల్డ్ ప్రతిపక్షాలు అని చెప్పుకునే రకరకాల పార్టీలు, ఈ మధ్యనే వచ్చిన కొన్ని కాపీ క్యాట్ కార్బన్ కాపీ పార్టీలు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 100 డయల్ 100 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పండి.